ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 5వ భాగంలోని 9వ అంశాన్ని తెలుసుకోబోతున్నాము. ఇంద్రియాతీత జాగృత్. ప్రహ్లాదుడు అంతరంగంలో ఇంద్రియాలన్నీ నిద్రిస్తున్నప్పుడు కూడా మేల్కొని ఉండేదేది? ఆత్మయే. ఈ ఇంద్రియంలో అవివేకులపై ప్రహారాలు సలుపుచుండగా ఆత్మదేవుడు జీవులకు రక్షకుడై ప్రశాంత నిర్వైషమ్యాలను అందించుచున్నాడు. అంతటా విహరిస్తున్నది ఆత్మయే. జీవరూపమున అటు ఇటు పైన క్రింద సంచరిస్తున్నది ఆత్మయే. ఈ భోగములన్నీ అనుభవిస్తున్నది అదే. శరీరమునకు వస్త్రము అలంకారమగుచున్నట్లే ఈ దృశ్య వ్యవహారమంతా ఆయనకు అలంకారప్రాయం. అది శాంతంగా స్వవశంగా ఉంటేనే చెరుకు గడలో రసంలాగా అనేక విషయాలను స్వీకరిస్తూ త్యజిస్తూ తాను సర్వదేహంలందు వ్యాపించి ఉన్నది. రాత్రింబగలులాగా అనేక విషయాలను స్వీకరిస్తూ త్యజిస్తూ తాను మాత్రం ఎప్పటిలాగే అధిష్టాన సత్తగా ఉంటోంది. సర్వవ్యాపకము. ఆకాశమునందలి శూన్యము, వాయువునందలి నిరంతర చలనము, అగ్నియందు ప్రకాశము, పదార్థములందలి రసము, అగ్నిలోని ఉష్ణము, చంద్రునిలోని శీతలము, బ్రహ్మాండములందలి సత్తారూపము ఆత్మయే. ఆత్మనారాయణుడే. మసియందు నలుపు, మంచునందు చల్లదనము, పుష్పంలో సువాసన ఉన్నట్లే సర్వదేహములందు దేహి వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా అయితే కాలము, సత్తా సర్వత్రా వ్యాపించి ఉన్నాయో, ఏ విధంగా ఈ భూమి అన్ని వైపులా అనుగతమై ఉన్నదో, అదే రీతిగా ఆత్మ ఈ కళ్ళు మొదలైన అన్ని ఇంద్రియాలలో వ్యాపించి ఉండి అన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది. దేవాది దేవుడవు ఆత్మ బ్రహ్మాది దేవతలకు కూడా ఉనికి స్థానమై ఉన్నది. నేను ఆత్మను, ఆత్మనారాయణుడను, కేవల శుద్ధ స్వరూపుడను. ఆకాశమునకు ధూళి కణములతో ఏం సంబంధం? కమలము, జలము ఒకదానితో మరొకటి కలవవు కదా. ఆత్మయే స్వరూపంగా గల నాతో కలవగలిగింది ఏదీ లేదు. ఈ జగత్తులో ఏర్పడే కల్పనలతో నాకేం పని? జీవుని భయకంపనలతో ఒక శిలకేం సంబంధం? నాకు ఇట్టి అన్య పదార్థములతో ఏమాత్రం సంబంధమే లేదు. సుఖ దుఃఖములు ఈ దేహమునకు కలగవచ్చు, కలగకపోవచ్చు. సోరకాయ నీటిలో పడినంత మాత్రం చేత ఆ సోరకాయలోని ఆకాశమునకు వచ్చే హాని ఏముంటుంది? సుఖ దుఃఖముల వలన నాకు వచ్చే హాని ఏమీ లేదు. ఎవడైనా ఒక పదార్థం తీసుకొని దీపం యొక్క ప్రకాశమును బంధించగలడా? సర్వ పదార్థములకు అతీతుడను, ఆత్మయ స్వరూప స్వభావం గలవాడను అగు నన్ను భావాభావములు గాని, ఇంద్రియములు గాని, కామక్రోధాదులు గాని బంధించలేవు. వాటితో నాకు సంబంధమే లేదు. బంధము, విముక్తి మొదలైనవి మనస్సుకు మాత్రమే, నాకు కాదు. ఆకాశమును ఎవరు బంధించగలరు? మనస్సును హత్య ఎవరు చేయగలరు? ఈ దేహం 100 ముక్కలైనప్పటికీ దేహరహితమైన ఆత్మ ఖండితం ఎట్లా అవుతుంది? కుండ పగలవచ్చు, లేక కుండకు చిల్లి పడవచ్చు. కుండకు ఆ కుండలోని ఆకాశమునకు సంబంధమే లేదు కదా. ఆకాశమునకు ఏమి హాని? అదృశ్య పిశాచము అనదగ్గ ఈ మనస్సే వ్యర్థంగా సర్వరూపములను గ్రహిస్తోంది. మనస్సు ఉంది కనుకనే మనస్సును అనుసరించే దృశ్యజాలమంతా ఏర్పడి ఉంటోంది. అయితే మనస్సు స్వయంగా ఏదీ చేయలేదు. దానిచేత అన్నీ చేయిస్తున్నది నేనే. అయితే జడమాత్రమైన మనస్సు యొక్క కోతిగంతులు ఉపశమించాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మందు. అనేక సుఖ దుఃఖకరములగు వాసనలతో అజ్ఞాన దశలను కష్టపడి మరీ ఆశ్రయిస్తున్న మనస్సుకు ఆత్మజ్ఞానం చేత అపరిమితమగు సుఖ విశ్రాంతులు లభిస్తున్నాయి. ఏమి విచిత్రం! ఇంతకాలం చూచింది, అనుభవించింది, గ్రహించింది, సంకటములన్నీ పొందింది మరొక్కటైనదే. అది మనస్సే గాని నేను కాదు. నేను దీనికి భోక్తను అనగా మనస్సు అనబడేది ఉపయోగపడే ఒక ఉపకరణం.
నేను ఆ ఉపకరణంను ఉపయోగించిన వాడని, ప్రత్యేకంగా ఉన్నాను అను అధ్యాస అజ్ఞానం చేతనే కలుగుతోంది. ఇతఃపూర్వపు అజ్ఞానం అనే ఇంద్రజాలంనకు రచయిత ఎవరు? నేనే సుమ. చైతన్యం నందు ప్రతిబింబిస్తున్న ప్రకృతిని, చైతన్యంను వేరు చేసి చూచిన మరుక్షణం ఈ మనస్సు, దేహము ఇవన్నీ నా భావనలుగానే తెలియవస్తున్నాయి. ఓ సమస్త సహజీవులారా, మీరంతా మమాత్మస్వరూపులే. నేను మీ ఆత్మస్వరూపుడని. సంబంధమేమీ లేనట్టిది. దోషదృష్టి చేతనే అజ్ఞానమనే తెర ఉండి ఉంటుంది. శుద్ధాత్మకు ఏ క్షణంలోనూ ఎట్టి హాని లేదు. అందుచేత భోగంలో పొందాలని గాని వదలాలని గాని నాకు కోరిక ఉండవలసిన అవసరమేదీ లేదు. జీవించాలి, మరణించాలి అనే వాంఛలతో కూడా నాకు పని లేదు. ఏది ఎట్లయినా రాని పోని, నాకు అపేక్ష అక్కర్లేదు, ఉపేక్ష కూడా అక్కర్లేదు. ఈ దేహంలో వివిధ వాసనలు ఉండవచ్చు, తొలగవచ్చు. నాకు వాటితో గాని వాటికి నాతో గాని సంబంధమే లేదు. ఓయి అజ్ఞానమా, కేవలం పరిశీలించకపోవటం చేత ఇంతకాలం నీ చేతిలో ఓడిపోతూ వచ్చాను. అనేకసార్లు నాలోని జ్ఞానరత్నాలను అపహరించి నన్ను అపహాస్యం పాలు చేశావు. అనేక మార్లు పెత్తనం చెలాయించావు. అయితే ఏం? సర్వాంతర్యామి అగు నారాయణునిచే ఆత్మ గురించి విచారణకు ఉపక్రమించు అని బోధించబడ్డాను కదా. ఒకసారి నేను విచారణకు పూనుకోగానే ఎక్కడికో పారిపోవచ్చున్నావే. ఏది నీ వాదోపవాదములేమిటో చెప్పు. ఆత్మానుభూతితో సరితూగే ఆ బ్రహ్మానందాన్ని నీవు ఇంద్రియార్థాలలో చూపగలవా? పరమాత్మయగు విష్ణు భగవానుని అనుగ్రహం చేత కలిగిన విచారణ జ్ఞానముచే అజ్ఞానం అనే ఇంటి దొంగను కనిపెట్టేశాను. పరబ్రహ్మ జ్ఞానము అనే మహా మంత్ర సహాయంతో అహంకార పిశాచాన్ని పారద్రోలివేశాను. వివేక ధనం సంపాదించి దురాశ అనే అజ్ఞాన దారిద్ర్యాన్ని వదిలించుకున్నాను. అందుచేత నేనిప్పుడు పరమేశ్వరుడనై వెలయుచున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా ఇంద్రియాతీత జాగృత్ అనే విషయాన్ని గురించి ఇందులో వివరించడం చూసాము. ప్రహ్లాదుడు తన అంతరంగంలోని ఆ యొక్క విచారణ అనేది చేస్తూ ఈ అదృశ్య పిశాచం అనేటువంటి మనస్సే ఈ సర్వరూపాలను గ్రహిస్తోంది. ఆ విధంగా దానివల్ల దృశ్యజాలం అనేది ఏర్పడుతుంది. అయితే అది స్వయంగా ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా ఆ కోతిగంతులు వేస్తూ మనల్ని దుఃఖ వాసనలకి ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైతే దానికి మందుగా దాన్ని ఉపశమింపజేయాలనుకుంటామో అప్పుడు దానికి ఆత్మజ్ఞానం ఒక్కటే మందు అని తెలియజేయడం చూసాము. ఇంకా ఎన్నో అంశాలను చూసాము. ఇక తర్వాత అంశం 10వది ఆత్మ సూర్యోదయం, అహంకార మమకార అస్తమయం. ప్రహ్లాదుడు అంతరంగంలో నేనిప్పుడు తెలుసుకోవలసినదంతా తెలుసుకున్నాను, చూడవలసినదంతా చూచాను. దేనిని పొందిన తర్వాత ఇక పొందవలసినదేమీ ఉండదో అట్టి ఉత్తమ పదార్థమగు ఆత్మజ్ఞానాన్ని పొందాను. ఇది ఒక పరమార్థమైన ప్రదేశం. ఇక్కడ అనర్థములు గాని, విషయ సర్పములు గాని, మోహపూర్వకమైన ఆశలు గాని లేవు. తృష్ణ రజోగుణం అనే ధూళి, బూజు ఇక్కడ కనిపించవు. ఉపశాంతి అనే దిశగా వీస్తున్న ఆనంద వీచికలచే ఆహ్లాదం వెల్లివిరుస్తోంది. ఈ పారమార్థిక ప్రదేశం ఎంతటి మహత్తరమైనది! స్తుతి, ప్రణామం, ప్రార్థన, నియమం, శ్రవణముల చేత విష్ణు భగవానుని సేవించుట చేతనే ఈ ఆత్మదేవుడు నాకు ప్రత్యక్షమై లభించాడు. ఇంత అయిన తర్వాత నేను గాంచినది మరెవ్వరినో కాదు, నా ఆత్మస్వరూపమే నా కోరికపై ఇట్లా విష్ణు రూపంగా ప్రాప్తించింది. అహంకారమునకు ఆవల ఉన్నట్టి విష్ణు భగవానుని ఆత్మ చైతన్యము నా స్మృతి పథంలోనే లభించింది. ఆయన అనుగ్రహం చేత అహంకారమునకు స్థానమే లేనట్టి సనాతన బ్రహ్మము లేక ఆత్మ నాచే దర్శించబడుచున్నది. ఓ నా అహంకారమా, సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలచే నడిపించబడే నిన్ను ఇప్పుడు దాటివేస్తున్నాను. ఇంతకాలం నీవు చేస్తున్నదేమిటి? ఇంద్రియములను ఎరగావేసి నన్ను వశం చేసుకున్నావు. తృష్ణ, కామము, దుఃఖములు, వాసనా సమూహములు, ఉత్పత్తి పతనములు, ఊర్ధ్వ అధోలోకములు, రకరకాల ఉపాధులు, ఆశాపాశములు ఇవన్నీ కల్పించి వీటికి సంబంధించిన అనేక కార్యక్రమంలోకి ప్రేరేపించింది నీవు కదా. నాకు శత్రువై నా ఆత్మని నీవు ఆక్రమించావే.
అల్ప సామర్థ్యము పిరికితనము కలవాడు పిశాచములచే బాధించబడినట్లు నేను ఈ సంసారమున చిక్కి నీకు ఎంతో కాలం బందీనయ్యాను. నేను ఆత్మ గురించి సంప్రదిస్తున్న మరుక్షణం నీవు నీ ఉనికిని కోల్పోతున్నావు. విజ్ఞాన దృష్టిని పొందినట్టి నేనిప్పుడు నిన్నొక చిన్న ప్రశ్న వేస్తున్నాను. నీవు అసలు ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? చీకట్లో దయ్యంలాగా స్ఫురించే నీవు వివేకోదయంచే ఆత్మ ప్రబుద్ధం కాగా ఎటో అదృశ్యమైపోయావు. దీపం వెలిగించగానే చీకటి ఎక్కడికో పారిపోతుందో నీవు కూడా అక్కడికే పారిపోయావు. ప్రకాశమానమగు దీపం వెలిగినట్లు ఇప్పుడు నా హృదయంలో వివేకం వెలగగానే అహంకారం యొక్క ఛాయ కూడా లేకుండా పోతుంది. ఓ ఆత్మ భగవానుడా, స్వస్వరూపుడా, సూర్యోదయం కాగానే దొంగలు వెనక్కి చూడకుండా పారిపోతారు కదా. ఆత్మ జ్ఞానోదయం లేక ఆత్మ సాక్షాత్కారం అయ్యిందా? అహంకారం మొదలైనవన్నీ పలాయనం చిత్తగించవలసిందే. చూచారా, మీ దర్శనం కానంత వరకు కఠోరుడగు అహంకార యక్షుడు ఎంతగా భ్రమింపజేశాడో మాటలతో చెప్పనేలేను. పిశాచులులాగా మిథ్యారూపంగా ఆవిర్భవించిన అహంకార మమకారాలు తొలగిపోగా కొండ చిలువ తొలగించబడిన వృక్షంలాగా నేను స్వస్థుడనయ్యాను. ఆశలన్నీ శమించడం చేత గొప్ప వర్షం పడిన తర్వాత దావాగ్నిలాగా అంతఃకరణం ప్రశాంతపడుతోంది. సుఖంగా ఇదే జగత్తులో ఉంటున్నాను. ఇక అహంకారం లేదు, మోహం లేదు, దుఃఖం లేదు, దురాశ లేదు, మనోవ్యధ లేదు. ఎక్కడైనా ఆకాశంలో పూతోటలు ఉంటాయా? లేదు. ఆత్మయందు ద్వితీయమైనదేదీ ఉండటానికి వీలు లేదు. చిత్తం నందు అహంకారం అనే పిచ్చి ఉండటం చేతనే ఇంతకాలం జ్ఞానం శోభించలేదు. దుమ్ము కొట్టి ఉన్న గుడ్డకు ఎంత రంగు వేస్తే మాత్రం అంటుతుంది? అహంకారం తృష్ణ నిండి ఉన్న మనస్సు జ్ఞాన సమాచారం వినలేదు. ఒకవేళ వినినా ప్రయోజనం లభించదు. హే ఆత్మ భగవాన్, మీ సమక్షము అతి ప్రసన్నము, అహంకార రహితము, ఆనంద సాగరము, సాక్షి మాత్ర స్వరూపము అని సుజ్ఞానులు ప్రవచిస్తూ ఉన్నారు. తమకు వందనములు. ఎండిన తటాకంలో మొసళ్ళు చచ్చిపోతున్నట్లు భ్రమలు తొలగిన మనస్సుతో అహంకార మమకారాలు నిస్తేజమైపోతాయి. ఆత్మజ్ఞానం యొక్క ప్రభావం చేత చిత్తము స్వయంగా శమిస్తోంది. అహంకార రహితము సువిశాల ఆత్మతత్వమా? ఏమి నీ మహిమ? ఆశ చింతలు లేని దానవై సర్వమునకు సాక్షి మాత్రంగా ఆనందమే స్వభావంగా కలిగి ఉన్నావు. బుద్ధిలో ప్రతిబింబించే చైతన్యము నీవే. ఈ నేను, నీవు, అతడు, ఆమె, ఇది, అది అనబడే సర్వజీవుల హృదయములందు మనస్సులందు సర్వదా ప్రకాశిస్తున్నట్టే నిన్ను ఏమని వర్ణించాలి? వేదాంగాలే నిన్ను వర్ణించాలంటే వాటికి మాటలు చాలకపోతున్నాయి. నా పంచ ప్రాణాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, నాతో సహా ఈ సర్వజీవులు, ఈ కళలన్నీ నీ యొక్క కల్పిత రూపములు. ఎందుకంటే నీవు అన్ని వేళలా నిరవయవము, నిత్యోదితము, అమృత రూపము అయి ఉన్నావు. నీకు నీవే పరిపూర్ణమై ఉంటూ సత్ శాంత ప్రభావముచే హృదయాంధకారమునకు దీపపు కాంతివగుచున్నావు. సర్వవ్యాపివైనప్పటికీ అదృశ్య రూపమున ఉన్న దానివై ఒప్పుచున్నావు. ఈ పంచ ప్రాణములు, 10 ఇంద్రియములు, ఈ మనస్సు, బుద్ధి, ఈ కనబడే ప్రహ్లాదాదిగా సర్వజీవులు నా యొక్క కల్పిత రూపములు. పరమాత్మ నా నిజస్వరూపం. నేను నిజరూపంగా నిరవయవమును, నిత్యోదితుడను, అమృత స్వరూపుడను. ఓ చిద్రూప భగవన్, ఓం నమో నారాయణాయ. సర్వవృత్తులకు అతీతులై ఏతత్ సమయంలోనే మీరు పరమ ప్రేమను ప్రకటించుచున్నారు. సర్వ పదార్థముల స్వభావమునకు ఆధారభూతులై ఉన్నారు. బుద్ధికి ఆవల ప్రకాశిస్తూ ఉండే మిమ్ములని అందరూ అనేక పేర్లతో ఆరాధిస్తున్నారు, అర్చిస్తున్నారు. అట్టి మీకు ఇప్పుడు నమస్కరిస్తున్నాను. మీ పట్ల నా నమస్కారం తెంపులేని జలధార వలె సర్వదా కొనసాగుగాక. నేనే మీరు, మీరే నేను. జై శ్రీరామ్. ఈ విధంగా ఆత్మ సూర్యోదయం, అహంకార మమకార అస్తమయం అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 11, మనస్సుతో మనోజయం. ప్రహ్లాదుడు అంతరంగంలో. అమ్మయ్య, ఇప్పటికి కదా నేను కామాగ్నిచే తప్తమై మీదకు వస్తున్న మనస్సు అనే ఖడ్గంను
సమాధి గుణములతో కూడినదైన మరో ఖడ్గంతో ఛేదించి వేయగలుగుచున్నాను. సహజీవులను నారాయణునికి అన్యంగా దర్శించటమే ఈ ఇంద్రియముల బహిర్ముఖత్వం. సర్వే సర్వత్ర నారాయణ సందర్శనమే అంతర్ముఖత్వం. అట్లు బహిర్ముఖంగా పోతున్న ఇంద్రియాలను ఇంద్రియములతోనే నిగ్రహించి ఆత్మోన్ముఖం చేస్తున్నాను. శుద్ధ మనస్సుచే మలిన మనస్సును జయించి ఆత్మాహంకారంచే ఈ శరీరాహంకారాన్ని మర్దించి నిశ్చింతగా ఆత్మోన్ముఖుడగుచున్నాను. త్యజించవలసినదంతా త్యజించగా ఇక త్యజించుటకు అశక్యమై శేషించే చిత్ మాత్రం నందు స్థితి పొంది సర్వోత్తముడనై భాషించుచున్నాను. శ్రద్ధచే అశ్రద్ధను అడిగింపజేస్తున్నాను. విచారణచే అవిచారను ప్రక్కకు నెట్టుచున్నాను. నేను ఎరుగుచున్నవాడను అనబడే జ్ఞాతృత్వాభిమానమును రహితం చేస్తూ కేవల జ్ఞప్తి మాత్రుడనై వెలుగొందుచున్నాను. సత్యాత్మ స్వరూపమగు నా స్వస్వరూపమ ఆత్మదేవ తమకు నమస్కారమయ్యా. అంతటా సర్వదా వేంచేసి ఉన్న స్వామి, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనస్సుచే ఛేదించబడగా అప్పుడు అహంకారం నిర్మలమై దేహాహం భావం ప్రక్కకు నెట్టబడి బ్రహ్మాహం భావం అధిరోహింపబడగా నేనే కేవల చిద్రూపుడనై ఉన్నాను. ఇక ఈ శరీరం విషయానికి వస్తే ఇది భావన, అహంకారం, మనస్సు అనునవేవీ లేకుండా, తాను కోరినదంటూ ఏమీ లేకుండా కేవలం ప్రాణక్రియ మాత్రంచే శుద్ధాత్మయందు నెలకొని ఉన్నది. సర్వులందు ఒకే రీతిగా ఉండే ఓ ఆత్మదేవ, సమం సర్వేషు ఋతేషు తిష్టంతం పరమేశ్వరం. నీవు నిన్ను ప్రేమించే భక్తులను భోగైశ్వర్యముల సంప్రదానంచే అనుగ్రహిస్తూ ఉంటావు. విశ్వేశ్వరులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిజస్వరూపం నీవే. పరమశాంతియుతమగు మీ యందు నాకు ఇప్పటికి నిరతిశయ ఆనందము, పరమ విశ్రాంతి లభించుచున్నది. మోహ బేతాళుడు, అహంకార రాక్షసుడు, దురాశ పిశాచం నీ ఊసి ఎత్తగానే ఇక నాకు కనబడకుండా అదృశ్యమైపోయినారు. దురహంకారం, తృష్ణ తోకముడుచుటచే నేను సంతాపరహితుడనైనాను. నేను కొందరికంటే అధికుడను కదా అనురూపంగల స్వాభిమానం నడ్డి విరగగొట్టబడింది. నేను కొందరికంటే అధికుడను కదా అనురూపంగల స్వాభిమానం నడ్డి విరగగొట్టబడింది. దురాశలకు మూలమైన అసంఖ్యాకమైన వాసనలు సౌభాగ్యవశం చేత క్షయించాయి. ఏం ఆశ్చర్యం! మిథ్యారూపమైన దురహంకారమును ఆశ్రయించినప్పటి నేను ఎవడైనను ఇప్పుడు మాత్రం ఆత్మగానే శేషించుచున్నాను. ప్రత్యక్షంగా నిరతిశయ ఆనంద రూపుడనైనాను. అపరిచ్ఛిన్న బ్రహ్మాకార వృత్తియుతుడనగు నేను హాయిగా దృశ్యమునందు ఉంటూనే విముక్తుడనైనాను. ఈ స్వాత్మానుభవం శాస్త్రముల జ్ఞానుల వాక్యముల ప్రమాణమునకు సరిపోవచ్చు మరణమాత్రంచే స్వతఃసిద్ధంగా పొందబడినదవుచున్నది. మనస్సు సర్వమును వదిలివేసి కేవలం అఖండము అప్రమేయమునందు సమాధినిష్ట పొందుగాక. భగవంతుడగు ఆత్మయందే సర్వము నియోగించుచున్నాను. ఇప్పటి నా మనస్సు విషయశూన్యం అవుతోంది. మనన వివర్జితము, ఈశానరహితము అగుచున్నది. అహంకార మమకార భ్రమలన్నీ పరిత్యజించింది. రాగరహితమై భోగేచ్ఛను విసర్జించింది. కట్టెలన్నీ బయటకు లాగబడగా శేషించే అగ్నిగుండంలాగా శమించింది. అహో, ఒకప్పుడు ఈ మనస్సు ఏవేవో సంఘటనలకు ఎంతగా ఆక్రోశించేది, ఎంతగా పరితపించేది. ఒకే సమయంలో అనేక రకాలుగా, అనేక సమయాలలో ఒక రకంగా ఉంటూ అనేక ఉపాధుల రాకపోకలకు వశమైపోయి సహింపనలవి కాకుండా ఉండేది. అట్టి ఆపదలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. అద్వయ చిద్రూపము పూర్ణాత్మ ఇప్పుడు అనుభవమవుచున్నది. కేవల సాక్షి చైతన్య స్వరూపమగు నా పట్ల జడత్వము గాని, జనన మరణాదులు గాని ఉండటానికి అవకాశమే లేదని ఇప్పుడు గ్రహించాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనస్సుతో మనోజయం అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఆ విధంగా అంతకుముందు ఆత్మవిచారణ అనేది జరగకముందు కామాగ్నితోనూ అలాగే ఎన్నో విషయాలతో కూడుకొని ఉన్నటువంటి మనస్సు అనేది తన మీద ప్రతాపం చూపిస్తున్న ఆ మనస్సు అనే ఖడ్గాన్ని ఒక సమాధి గుణము అనేటువంటి మరో ఖడ్గంతో ఛేదించి వేయగలిగాను అనేటువంటి ప్రహ్లాదుడు
తన అంతరంగంలో అనుకోవడం మనం ఇక్కడ చూసాము. ఆ విధంగా ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది, అంతకుముందు ఆ మనస్సు ఎలా ఉండేది అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ వివరించడం చూసాము. ఇక మిగిలిన అంశం గురించి మనం తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.